शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीं पासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम्। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधाराय मूर्तये ब्रह्मणे नमः। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి గురుగీత పాఠాన్ని ప్రారంభిద్దాము. నిన్న అనేక విషయాలు తెలుసుకున్నాం. గురుగీత దాని యొక్క ఆవిర్భావం ఎట్లా అయింది, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణ, దాన్ని బట్టి ఈ గురువు యొక్క వైశిష్ట్యత ఎంత చక్కగా చెప్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. దానివల్ల కూడా మనకు కూడా చక్కటి గురు భక్తి, గురు యొక్క మాహాత్మ్యము తెలియాలి. అది ముఖ్య ఉద్దేశం కూడా. గీత అన్నది ఎప్పుడు కూడా బ్రహ్మ విద్యని సూచించేదే. వీరు అడిగిన ప్రశ్నలు కూడా అదే. జగన్మాత కూడా ఆ ప్రశ్న అడిగిన, జనులందరూ ఎలా తరిస్తారు, అలాగే దుఃఖం నుంచి బయట ఎట్లా పడాలి అని చెప్పి కూడా అటు మునులు కూడా సూత మునిని అదే ప్రశ్న అడిగారనమాట. అందుకు మనం ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాం. 21 నుంచి ఒకసారి చూద్దాము. దుర్లభం త్రిషులోకేషు శృణుష్వ వదామ్యహం గురుర్బ్రహ్మ వినా నాన్య సత్యం సత్యం వరాననే. అంటే ఈ 3 లోకాలలో కూడా అతి కష్టమైనది, దుర్లభమైనది ఏమిటి అంటే ఈ గురు గీత. అంటే రహస్యమైనది, గోప్యమైనది. దాన్నే నీకు ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా విను ఓ వరాననే. అంటే చక్కటి ముఖము కలిగిన దాన. గురువు కంట ఇంకోటి ఏది లేదు. గురు బ్రహ్మ వినా నాన్య. గురువు కన్నా వేరే గొప్ప వస్తువే లేదు, గొప్ప పదార్థమే లేదు, తెలుసుకోవాల్సిన గొప్ప విషయమే లేదు. సత్యం సత్యం వరాననే. ఇది సత్యము, ఇది సత్యము అని 2 సార్లు చెప్తున్నారనమాట. 2 సార్లు చెప్పడంలో ఏంటంటే అది ఇంకా బలపడడానికి రూఢిగా అనమాట. ఇది ఇంతే, ఇది సత్యం, ఇది సత్యం అని. వేదశాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని అన్యే చ బహవో మతాః అపభ్రంశాస్ సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. ఈ జీవులందరూ దేనికి భ్రాంతికి లోనవుతున్నారు అంటే, మొట్టమొదటి ప్రశ్న, వాళ్ళు దుఃఖం వస్తుంది, అది ఎలా అధిగమించాలి అని కదా చెప్పింది. అంటే ఇవన్నిటికీ మూల కారణములు ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే, నేరుగా వీళ్ళు ఎక్కడ బ్రహ్మముని పట్టుకోలేకపోతున్నారు అని తెలియడానికి ఈ విషయాలని చెప్తున్నారు. మనకు అనేక శాస్త్రాలు లేదా విద్య యొక్క నిలయములు అనేకములు ఉన్నాయి. వాటిలో ఏమిటంటే వేద శాస్త్రములు, పురాణములు. అంటే వేదము శాస్త్రము, వేద శాస్త్రము ఎలాగైనా అనొచ్చు. అంటే శాస్త్రం. అలాగే వేదము అంటే మనకి చతుర్వేదములు, దాని అంగములు, షడంగములు. అలాగే శాస్త్రం అన్నప్పుడు సిద్ధాంతానికి చెప్పిన మీమాంసా శాస్త్రములు, వేదాంత శాస్త్రములు, ప్రత్యేకించి ఉపనిషత్తులు, ఇలాంటివన్నీ. అట్లాగే పురాణములు అన్ని, ముఖ్య పురాణములు, ఉప పురాణములు అన్నీ కూడా. అలాగే ఇతిహాసములు, రామాయణము, భారతములు, అలాంటివన్నీ కూడా అవి. మంత్రయంత్రాది విద్యాశ్చ. మంత్రములు, యంత్రములు చెప్పే అనేక తంత్రశాస్త్రములు. అంటే అందరూ వేదములు అవి నేర్చుకున్నప్పుడు ఏంటంటే తంత్ర ప్రకారంగా, కొందరు పురాణోక్తంగా ఏదో ఒక మార్గాన్ని సూచించారు పెద్దలు. తంత్రం అంటే చెప్పాం కదా, అదేమి తప్పు మాట ఏం కాదు. అది ముఖ్యంగా మంత్రాన్ని ప్రధానంగా చేసి యంత్రములు, దాని ప్రయోగములు నేర్పించేదాన్ని తంత్రశాస్త్రము అంటారనమాట. విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం. అందుకని అలాగే ఇంకా ఎలాంటి ఉన్నాయి విద్యలు అంటే మోహనము, ఉచ్చాటనము. అంటే మోహములు అంటే ఎవరైనా వశీకరణం చేయడము, ఆకర్షించడాలు, అలాంటివి. అంటే కొంచెం నిషేధించబడిన విద్యలు లాంటివి అవి. ఉచ్చాటనాదికం అంటే, ఉచ్చాటనాది అంటే ఈ శత్రుహింస అవి ఎక్కువైనప్పుడు ఏమిటంటే మారణములు, ఉచ్చాటనములు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
అంటే మారణములు అంటే శత్రువు పోవాలి, పూర్తిగా నశించాలి, అంటే మరణించాలి అని చేసే విద్యలు కొన్ని. ఉచ్చాటనాదం అంటే మరీ అంత వద్దు, కానీ కనీసం వీడు నాకు ఎదురుగా ఉండకుండా ఉంటే చాలు. అలాగే స్తంభన విద్యలు ఉంటాయి. ఎదురుకుండా ఉండగా వారు నోరు తెరవలేరు అన్నమాట, మాట ఆగిపోతూ ఉంటుంది. అదేమిటి ఇంతసేపు పలానా వాడితో వాదిస్తాను, నేను వాడిని జయిస్తానని చెప్పి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అసలు మాట్లాడట్లేవు అంటారు కొందరు. ఎందుకంటే స్తంభనం అన్నమాట, అంటే గొంతుకు నొక్కేస్తుంది అన్నమాట స్తంభనాన్ని ఎవరైనా ప్రయోగిస్తే. అలాంటి విద్యలు కూడా ఉన్నాయన్నమాట. స్తంభనం, మోహనము, వశీకరణం చేయడము, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా శైవ శాక్తాగమాదీని, శైవ మతములు, శాక్తేయములు, అలాగే ఆగమాలు, అంటే వైష్ణవ ఆగములని వీళ్ళు ప్రత్యేకంగా దీని ప్రకారమే పాటిస్తూ ఉంటారు. ఈ గుడులు, నిర్మాణాలు అవన్నీ కూడా ముఖ్యంగా ఆగమ శాస్త్రాలతోనే, శైవ ఆగమాలు కానీ వైష్ణవ ఆగమాలు కానీ దాన్నే ముఖ్యంగా పెట్టుకొని చేస్తూ ఉంటారన్నమాట. అన్యేచ బహవో మతాహ, ఇలాగా అనేక మతములు ఉన్నాయన్నమాట. మతములు అంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు, ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు. అయితే వేద సమ్మతం అయితే మంచిదే, అందుకని నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను అనడం అది ఎప్పుడు పొరపాటే. కానీ అలాంటి అనేక మతములు కూడా ఉన్నాయి. అపభ్రంశ సమస్తానాం జీవానాం భ్రాంత చేస్తాం, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అనేకములు చెప్పాం మనం, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని మతములు ఉన్నాయి. ఇలా ఉండడం వల్లే వీటి వల్ల అందరూ కూడా భ్రాంతికి లోనవి, జీవులందరూ కూడా ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అంటే ఏ మార్గము నన్ను తరింపజేస్తుంది అన్నది వాళ్ళకి పాపం తెలియట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. జపములు చేసుకుంటా, అంటే ఇప్పుడు పైన చెప్పిన శాస్త్రములు, తంత్రములు, మతములు ఇవన్నీ ఆధారంగా చేసుకొని ఎవరికి వాళ్ళు ఏదో ఒక కోవకి, ఎవడో ఒకడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడుగా తరించాలని చెప్పి. అలా చేసినప్పుడు వాళ్ళు కొందరు జపము చేస్తూ ఉంటారు. వారికి నచ్చిన మంత్ర జపం, ఇష్టదేవతా జపము, గురువు ఇచ్చిన జపము, వారి ఆ సాంప్రదాయంలో ఉన్నది జపాన్ని చేస్తారు. తపస్సు, దాని గురించే తపిస్తూ ఉంటారు అనమాట, దాని గురించే వింటూ ఉంటారు. శృణ్వన్ తపహ అన్నారు కదా, వారి మతానికి సంబంధించినవే అనేకములుగా వింటూ ఉంటారు. దాని గురించే తపము, అంటే మనస్సులో కూడా వారు తపన పడుతూ ఉంటారు అన్నమాట. అది ఎలా చేరుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలని. అలాగే వ్రతాలు ఉన్నాయి, అనేక వ్రతాలు ఉన్నాయి. తీర్థములు అంటే ఒక క్షేత్రములు అనుకోండి, తీర్థములు అంటే క్షేత్రం ఉండి దాని చుట్టూ కూడా నదులు కనుక ఉంటే దాని తీర్థం అంటారు. తీర్థయాత్ర అంటే యథార్థానికి ముఖ్యంగా దేన్ని అంటారు అంటే నదీ జలంతో కూడుకుని ఉన్న ఒక దేవాలయం ఉంటే అది పురాతనమైనది ఉండాలన్నమాట, దాన్ని తీర్థం అంటారు. సరే, ఏదన్నా కూడా తీర్థము, క్షేత్రము రెండు తీసుకోవచ్చు ఇక్కడ. అలాంటి యాత్రలు, క్షేత్రాలు కొందరు అదే పనిగా పెట్టుకుంటారు. అంటే ఇంట్లో ఏదన్నా అంటే ఎక్కువ పెద్ద వయసు వచ్చేసింది కదండి, కూర్చోవచ్చు కదా ఇంట్లో అంటే వాళ్ళకి అలా ఉండదు. లేదు ఖచ్చితంగా మేము రామేశ్వరం వెళ్ళాలి, అటు ఒకసారి కాశీకి వెళ్ళాలి, అటు ఇంకా కేదార్నాథ్కి వెళ్ళాలి అని అలసటికి లోనవుతూ ఉంటారనమాట. ముందు వెళ్ళొచ్చు, అవకాశం ఇప్పుడు వచ్చింది, ఏది తప్పని అనకూడదు మనం. ఇప్పటికన్నా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ ఓపిక, వాళ్ళ ఇష్టం అది. అందుకని కొందరు అదే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు, అంటే యాత్రలు చేయాలి అన్న సంకల్పంతో వెళ్తూ ఉంటారు. అలాగే యజ్ఞములు, దానములు, అనేక హోమములు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. కొందరేమో చక్కగా వారికి ఈశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు. సపాత్రతో చేసిన దాన్ని దానం అంటారు. ముష్టివాడికి 10 రూపాయలు చేసి దానం చేశాను అనకూడదు. వాడికి ఏం మంత్రపూర్వకంగా చేతిలో నీళ్ళేం వదిలి ఇవ్వాలా మనం, అది దానం కాదు, అది దయ. మన జాతివాడు కొంచెం ఎందుకో వాడికి అంటే అలా ఉన్నాడు, అడుక్కుంటున్నాడు అని చెప్పి మనకు ఉన్న దానిలో కొంచెం ఇస్తున్నాం అంతవరకు, అది దయతో ఇచ్చేది. వాడు యాచించాడు కాబట్టి అడిగాడు ఇవ్వమని, దాన్ని దానం అనకూడదు. గబుక్కున నేను చాలా దానాలు చేస్తానండి, రోజు దానం చేస్తాను, ఏమిటంటే రోజు నేను గుడికి వెళ్ళినప్పుడు రూపాయి ఇస్తానని అనుకున్నా, అది దానం కాదు అది. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఏది ఏం మాట్లాడుతున్నాం. అందుకని అయితే గురుతత్వం అవిజ్ఞాయ, ఇవన్నీ చేసుకోండి, తప్పేం లేదు, విశేషంగా చేసుకోండి. జపములు, తపములు, యాత్రలు, యజ్ఞములు, దానములు అన్నీ చేయండి. కానీ గురుతత్వము కనుక తెలియకపోతే సర్వం వ్యర్థం భవేత్రియే, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి తెలుసుకో అని జగన్మాతకి చెప్తున్నాడు అన్నమాట శివుడు. అంటే గురుతత్వమే చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఈ పైన చెప్పిన వాటిలో అన్నిటిలో కూడా గురువు ప్రధానంగా దగ్గరుండి చేయించేవి కొన్ని ఉంటాయి,
గురువు ఉంటేనే అవి సిద్ధించే ఉంటాయి. అంటే జపములు, తపములు, వ్రతములు. తీర్థములు అవి ఏంటంటే గురువు చెప్తేనే ఏది వీడికి చక్కటిది, అక్కడ ఉన్న విశేషం ఏమిటి, ఏమి చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళి అని యథార్థాన్ని సిద్ధించేవి అవే. యజ్ఞములు ఎప్పుడు బ్రహ్మగారి రూపంలో గురుస్వరూపం ఉంటుంది. దాన ధర్మాలు కూడా గురువే చెప్తాడు, ఉత్తిగా చేసేవాళ్ళు తక్కువ. ఏది చేస్తే ఉత్తమము అంటే ఒక గురువు మాట వినాలి, ఎప్పుడు మంచిది. అలా కూడా అనుకోవచ్చు. దేనికి దానికి మనకి ఆదేశించే వాళ్ళు ఉంటారు, ఈ మార్గం మంచిది, ఆ మార్గం మంచిదని. అలా ఉన్నా ఉండకపోయినా కూడా ఇవన్నీ చేస్తున్నా కూడా గురువు మనకంటూ నిన్న అనుకున్నట్టు ఒక గురువు ఉంటాడు మనకి, ఆయన ఎందే గురి ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా ఆయన్ని స్మరించుకుంటూ, లేదా ఆవిడన గురుస్వరూపిణి అంటాంగా జగన్మాతను కూడా. అందుకని ఆ గురుతత్వాన్నే స్మరించుకుంటూ ఈ జపతపాలు అవన్నీ కొనసాగిస్తే ఇంకా విశేషంగా ఫలిస్తాయి, లేకపోతే వ్యర్థమైపోతాయి అని. గురు బుద్ధ్యాత్మనో నాణ్యత్ సత్యం సత్యం వరాననే తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. మళ్ళీ చక్కటి ముఖము కలిగిన దానా అని విశేషణం వేస్తున్నారన్నమాట, అమ్మవారు కదా. అందుకని అంటే గురు బుద్ధ్యాత్మనో నాణ్యత్ అంటే గురు బుద్ధి కంటే వేరేది ఇంకోటి ఏది మనసులో ఉంచుకోక్కర్లేదు. మనసులో ఏది పెట్టుకోవాలి అంటే కేవలం గురు బుద్ధి ఒకటే, అంటే గురువు యొక్క స్మరణ మాత్రమే చిత్తంలో ఉండాలి, వేరేదేది అవసరం లేదు. ఇది సత్యము, ఇది సత్యమే అని 2 సార్లు చెప్తున్నారన్నమాట, గట్టిగా చెప్పడము అని. అది చెప్తూ తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యంశ్చ మనీషిభిః. ఆ గురువు యొక్క స్మరణ జ్ఞాపకాలు అవే మనసులో బలంగా ఉండడానికి మాత్రమే మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అది తప్ప వేరేది ఏదొచ్చినా వ్యర్థమైపోతాయి అని చెప్తున్నారు అన్నమాట. గూఢా విద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవ విజ్ఞానం యత్ ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే. ఈ విద్య గురించి గూఢా విద్య అంటే గుహ్యం అన్నారు కదా, అతి గుహ్యతమం అన్నారు, రహస్య విద్య అన్నారు. అలాగే గూఢా విద్య ఇది చాలా రహస్యమైన విద్య. జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవ. ఈ మాయతో కూడింది ఏమిటంటే ఈ జగత్తంతా మాయతో కూడింది. అమ్మవారికే చెప్తున్నాడు, ఎందుకంటే అమ్మవారి మాయే అది. కానీ ఈ జగత్తంతా కూడా మాయతోనే కూడి ఉందన్నమాట. అందుకే వీళ్ళు ఏమనుకున్నారు, దేహం అజ్ఞాన సంభవ. ఈ దేహము అన్న భ్రాంతి అవన్నీ కూడా అజ్ఞానం వల్లనే వచ్చింది. యథార్థానికి జ్ఞానం వల్ల వచ్చింది కాదు. నేను దేహాన్ని అని అనుకుంటుంటే చాలామంది అంటారు ప్రత్యక్షంగా కనపడుతోంది, కనపడేదాన్నే నమ్ముతాము, నేను దేహాన్ని అని వాదించవచ్చు, మేము పెద్ద తెలివైన వాళ్ళమని. కానీ అది అజ్ఞానం వల్ల జనితమైనది, ఆ భావనే దేహాత్మ భ్రాంతి అది. కానీ అలా ఉండదు. కానీ జ్ఞానం మటుకు ప్రసాదించేది ఎవరు అంటే విజ్ఞానం యత్ ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే. గురువు అంటే చాలు చక్కగా జ్ఞానం భాసిస్తూ ఉంటుందన్నమాట. జ్ఞానానికి ఆలవాలు ఏమిటి అంటే గురువే. ఇక్కడ విజ్ఞానం అన్నారు, రెండింటికి కొంచెం తేడా. అంటే జ్ఞానము విజ్ఞానం ప్రయోగంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాడతారు. జ్ఞానం అంటే జనరల్గా జ్ఞానం అన్నమాట, నాకు ఫలానా వాళ్ళు తెలుసు. విజ్ఞానం అంటే దాని గురించి ప్రత్యేకంగా తెలియడం. మా గురువుగారు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే దీనికి ఉదాహరణ, అందరూ ఇంట్లో ఏదో మనం ఒక సందర్భం ఏదో వచ్చింది, అందరినీ పిలిచాం, అందరూ వచ్చారు, రాముడు కూడా వచ్చాడు అంటారు. అందరూ వచ్చారు జనరల్గా చెప్తున్నాం, దానిలో రాముడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. అందరూ వచ్చారు, దాశరథి కౌసల్యాతనయుడైన రాముడు వచ్చాడు అంటే విశేషంగా దాని గురించి చెప్తున్నాం, ఆ రాముడు ఎవరు అన్న విశేషణాలు కూడా చెప్తున్నాం. అలా చెప్పినప్పుడు దాన్ని విజ్ఞానము అంటారన్నమాట, విశేషమైన జ్ఞానము. అయితే ఇక్కడ ఏమిటి మరి ఇక్కడ విశేషం అంటే దుఃఖ నివృత్తి ఏది, జ్ఞాన ప్రాప్తి ఏది, దేహాత్మ భ్రాంతి పోయేదేది అంటే స్పెసిఫిక్గా దాని గురించే చెప్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ విజ్ఞానం అన్నారనమాట. ఇంకా దాని గురించే, ఇంకా వేరే ఇటు అటు కదిలేది లేదనమాట. విజ్ఞానం అంటే వివిధ జ్ఞానం కాదు, విశేషమైన జ్ఞానం అన్నమాట. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వాతాప నివారకం తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఎంత అద్భుతంగా
చూడండి గురువుగారిని ఎలా వర్ణిస్తున్నారంటే, యదంఘ్రి కమల ద్వంద్వం, ఆ పాద పద్మములు రెండూ కూడా అన్ని రకాల ద్వంద్వతాప నివారకం, 2 రకాల తాపములన్నీ కూడా అవి నివారిస్తాయి. ఏమిటంటే ద్వంద్వములు అన్న తాపములను నివారిస్తాయి. అంటే సుఖ దుఃఖాలు, లాభాలాభములు, అలాగే జయాజయములు, అనేకములుగా ఉంటాయి ద్వంద్వములన్నీ కూడా. అహంకారం అవకారం కూడా ఒక రకమైన మూల తాపం. అది ఆ గురువుగారి పాదముల్ని స్మరించేటప్పుడు ఆ భావన రావాలన్నమాట. ఈ ద్వంద్వములు, ఈ 2 ద్వంద్వములు, ఈ పాద ద్వంద్వములు నాలో ఉన్న ద్వంద్వముల్ని నివారించాలి. తారకం భవ సింధోశ్చ, భవము అంటే ఈ సంసార సాగరం నుండి, తారకం నన్ను తరింపజేయవలసినది, తరింపచేసేది ఈ పాదములు. గురు ప్రణమామ్యహం, అట్లాంటి గురువుకి నమస్కారం చేస్తున్నాము. అంటే గురువుని ఏ స్థాయిలో చూడాలి అన్నది గురు గీత మనకి నేర్పుతుందన్నమాట. దేహి బ్రహ్మ భవేద్యస్యాత్ తత్ కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మ శ్రీ గురోః పాదసేవనాత్ అని. దేహి అంటే ఈ దేహములో ఉన్నవాడు, దేహి, ఆ జీవుడు అన్నమాట. దేహి బ్రహ్మ భవేద్యస్యాత్ అంటే దేహి బ్రహ్మము అని ఎలా తెలుసుకుంటాడు అంటే, తత్ కృపార్థం వదామి తత్, దాని ఏ గురువు యొక్క కృపతో దేహి అంటే జీవుడు బ్రహ్మమే అని తెలుసుకుంటున్నాడో, అలా తెలియడం వల్ల ఏమవుతుందంటే సర్వపాప విశుద్ధాత్మ, సర్వపాపముల నుంచి కించిత్ వాసనలు కూడా లేకుండా చక్కగా బయటపడుతున్నాడు అన్నమాట జీవుడు. వాడే బ్రహ్మము అన్న జ్ఞానంతో భాసిస్తూ ఉన్నాడనమాట. అది ఎలాగ సిద్ధిస్తోంది అంటే శ్రీ గురోః పాదసేవనాత్, గురువు గారి యొక్క పాదములను సేవించుకోవడం వలన. మనం చూస్తూ ఉంటాం కదా, గురువుగారు వచ్చారు అంటే చక్కగా పాదముల్ని కడిగి ఆ నీళ్ళని మనం చెల్లుకోవడము, పుష్పాలతో పాదములు అలంకరించడం, అంటే పాదములే పూర్తి ఈశ్వరుడు అన్న భావనతో అంత గౌరవ మర్యాదలతో చేస్తామన్నమాట. అలా చేసిన వాడికే యథార్థానికి జ్ఞానం అన్నది భాషిస్తుంది. ప్రత్యక్షంగా గురువుగారు లభించారు మనకి, పాదసేవనం చేసుకోవచ్చు, అదృష్టం, చాలా అదృష్టం. కుదరట్లేదు అప్పుడు గురు స్మరణ, చెప్పానుగా పొద్దున్నే లేచి గురుముద్రలు అంటే మృగముద్ర పట్టుకొని గురు పాదములు మన శిరస్సు మందు ఉన్నాయి అని ఈ భావనతో దండం పెట్టుకోవాలి. తర్వాత సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. అన్ని తీర్థములలో వెళ్ళి ములిగి స్నానములు అవన్నీ చేస్తూ ఉంటే ఎంత పుణ్యం వస్తూ ఉంటుందో. మొన్న కూడా ఎన్నో కుంభమేళాలు ఇవి అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఒకెత్తు, ఇక్కడ ఏమంటే గురోః పాదోదకం పీత్వా, గురువుగారి పాదములు కడిగి ఆ నీళ్ళని స్వీకరించమంటున్నారు తీర్థంలాగా. తీర్చుకొని మిగిలినవి శేషం శిరసి ధారయన్, మిగిలిన నీళ్ళు శిరస్సు మీద చెల్లుకోమంటున్నారు. సర్వతీర్థములలో వీళ్ళు సంకల్పపూర్వకముగా ఏ తిథిలో స్నానాలు చేస్తే ఇంకా గొప్ప విశేషం ఉంటుందో అలాంటి గొప్ప అవస్థ లభిస్తుంది అని చెప్తున్నారనమాట. అది గురువు పాదుకల యొక్క మహాత్మ్యము. అంత గొప్పగా మనం గురువుగారి పాదములను అంత గొప్పగా సేవిస్తూ ఉండాలి. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం. శోషణం పాప పంకస్య, ఈ పాపములు అన్న దాని నుంచి ఆ బురద, వాటి నుంచి అవి ఎండగొట్టేస్తుంది అన్నమాట. ఇంకా దాన్ని అంటే బురద అంటే చూడండి, అది ఊరుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక భూమిలో ఒక బురదలాగా ఉందనుకోండి భూమి, అక్కడ ఎప్పుడు ఆ బురద ఊరుతూ ఉంటుంది అన్నమాట. కొంత నీళ్లు పడినా కొంత చెమ్మగా తయారైనా కూడా అది వస్తుంటుంది. అలా ఇంకా ఉండదన్నమాట. గురువుగారి యొక్క కటాక్షంతో ఆ బురద అంతా కూడా ఎండిపోతుంది. అలాగే దీపనం జ్ఞాన తేజసం, చక్కగా జ్ఞానం అన్న దీపాన్ని వారు వెలిగిస్తారన్నమాట. తేజస్సు అంటే కాంతి, ప్రకాశము. అంటే మనకప్పుడు క్లారిటీ వస్తుంది లైఫ్లో. సన్మార్గము ఏమిటా అన్నది గురువుగారు మనకి నేర్పుతారన్నమాట. గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం. గురువుగారు పాదములను, సమ్యక్ అంటే పైన చెప్పిన దానిలాగానే గురువుగారి యొక్క పాదముల యొక్క తీర్థాన్ని సేవించడము,
శేషాన్ని శిరసి ధారయన్, శిరస్సు యందు ధరించడం వల్ల సంసారార్ణవ తారకం, సంసారం నుండి బయటపడతాడు. అదే తారకము అని తరింపజేస్తుంది, సంసారం నుంచి తరింపజేస్తూ ఉంటుంది మనల్ని. అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారకం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్. అజ్ఞానమే మూలం యథార్థానికి. మిగతా దుఃఖం వస్తున్నాయి, జీవభావన వస్తున్నాయి, ఇవన్నీ దేనికి వస్తున్నాయి? అజ్ఞానం. బ్రహ్మముగా తెలియట్లేదు, తెలియకపోవడం ఆవరణ. దాన్ని జీవుడుగా అనుకుంటున్నాం, అది అజ్ఞానం. విక్షేపములు అంటే ఆవరణ విక్షేపముల వల్లనే ఈ అజ్ఞానం అన్నది వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే అది నివారించాలి, ఆ అజ్ఞానాన్ని నివారించాలి. అప్పుడు జన్మ కర్మలు కూడా అంటే జనన మరణ చక్రాలు, ఆ సంసార చక్రం నుంచి కూడా బయటపడతాడు. ఎలాగా అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము, అదే వివేకము వైరాగ్యం సాధన చతుష్టాల్లో మొదటి రెండు, ఆ రెండు సిద్ధిస్తాయి. ఎప్పుడు అంటే గురోః పాదోదకం పిబేత్, గురువు యొక్క పాద ఉదకములను స్వీకరించిన వారికి అని. గురు పాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురోర్నామ సదా జపః. గురువుగారి యొక్క పాద ఉదకములు సేవించడము. చూసారు ఎన్నోసార్లు చెప్తున్నారంటే దానికి ఏదో మహాత్మ్యం ఉంది. అందుకని పాదోదకం పానం, ఆ పాద ఉదకముని పానము చేయడము అంటే ఏదో గ్లాసులు పట్టుకుని తాగడం తీర్థం కదా మామూలుగా అలా. ఎందుకంటే కొందరు అది చేస్తారనమాట. మన రమణ మహర్షి కథల్లో అట్లా చూసినప్పుడు ఆయన స్నానం చేస్తుంటే బయటికి వెళ్ళి ఆ నీళ్ళని పట్టుకొని బాటిల్ తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బందికరంగా తయారు చేస్తారన్నమాట. అది ఏకాంతంలో గురుని సేవించి అప్పుడు చేసుకోవాల్సిందే. జనాలందరూ క్యూ కట్టి గుమ్ముగూడి ఇబ్బంది కలిగించే పని కాదనమాట. అందుకు గురో పాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం, గురువుగారు తినగా మిగిలినది తీసుకోవడం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏదన్నా గురువుకి నైవేద్యం, గురువుకి కూడా నైవేద్యం పెట్టాలన్నమాట, లేదా వారికి సమర్పించి తర్వాత తీసుకోవాలి. మనం తినేసి వారికి మిగిలినవి ఇచ్చామనుకోండి, అది మన ఉచ్ఛిష్టం వారికి ఇచ్చినట్టు. ఇప్పుడు 10 యాపిళ్ళు తీసుకున్నాము, దారిలో ఆకలేసింది, మొదట ఈ 10 యాపిల్లో అరటిపళ్ళలో మనమే గురువుగారికి ఇద్దాం అనుకున్నాం. ఫోన్లే ఆయన మటుకు 8-9 పళ్ళు ఏం తింటాడని చెప్పి ఒకటి మనం తినేసి ఇచ్చాం అనుకోండి, అది ఉచ్ఛిష్టమే అవుతుంది. షాపులో సగం తీస్తున్నాం కదండి, మరి వాడు కమ్ముతాడు, అది వాడి ధర్మం. అది మనం ఏ భావనతో తీసుకున్నామో ఆ భావన ఉంచుకోవాలి. అందుకే దాన్ని మళ్ళీ సంప్రోక్షించి బుద్ధిమంతులు కడిగి కూడా సమర్పిస్తారన్నమాట చక్కగా. కానీ చాలా ఉంటాయి అట్లాంటివి. అలాగా ఉచ్ఛిష్ట భోజనాన్ని మనం ఇలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే గురువుగారు తిన్నాక మిగిలాక మనం, అంటే మిగిలాక అంటే వారు చక్కగా తృప్తి చెందాక అప్పుడు మనం అన్నమాట. ఇప్పుడు గురువుగారు కూడా పంక్తిలో మనతో పాటు కూర్చొని పోండి అన్నాం అనుకోండి, మన ఇంటికి పిలిచి, అప్పుడు మనం సేవ ఎలా చేసుకుంటాం? వారికి మనము తింటూ ఉంటాము. అంటారు కదా, ఈ పురుగులు దోమలు ఏవో ఒకటి వాళ్తున్నాయే అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ఆయనే దులుపుకోవాలా లేదా మనము దులపాలా? మనము అన్నం తింటూ ఉంటాం ఎంగిలి చేతులతో ఆతులతో. అందుకని అతిథిగా ఒకవేళ చెప్పిన గురు సేవగా వచ్చినప్పుడు కూడా కొంచెం మర్యాద పెద్ద పీఠ వాళ్ళకి వేస్తూ ఉంటాం. అదే పితృకార్యాల్లో కూడా పితృదేవతలకు పెట్టాకే దేవతకు కానీ మనకు కానీ తింటాం. కొత్తగా చెప్పేది ఏం కాదు ఇది. ఎవరికి మనం మర్యాదిస్తున్నామో వారిని ప్రథమంగా పెద్ద పీఠ వేసి వాళ్ళకి మర్యాదిస్తూ ఉంటారు. అలాగే గురుమూర్తే సదా ధ్యానం గురోర్నామ సదా జపః, గురుమూర్తినే ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే గురునామాన్ని ఎప్పుడు సదా జపిస్తూ ఉండాలన్నమాట. అలా మన జీవనం నడుస్తూ ఉండాలి. మీకు ఇదివరకు చెప్పాను కదా, వర్షాకాలంలోనే ముఖ్యంగా శృంగేరి వెళ్ళడానికి కారణం కూడా గురువుగారు నడిచినప్పుడు ఆ తడి ఎలాగో ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ కాలు పెట్టి వెళ్ళాక అది గురువు పాదోదకమే, అది చక్కగా స్వీకరించడమే. వాళ్ళు ఏమైనా అవుతుందా అని ఇంకా అనుమానాలు పెట్టుకోకూడదు. అది అదృష్టం కదా. ఇప్పుడు మన గురువుగారు ఉన్నారు, నదీ జలం ఉంది, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఓ 2 నిమిషాల సమయం ఉండని ఆ కాళ్ళ ఆ నదిలో పెట్టేసి అక్కడ కడిగేస్తే అయిపోతుంది. అక్కడే తీర్థం, అక్కడే శిరసి ధారయన్. ఎంత అదృష్టం! అదే అనమాట. ఆ నదీ తీర్థ నీరు గురువు దొరికాయంటే మన అదృష్టం. అప్పుడు అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. అలా
స్వదేశికస్యైవ చ నామకీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం. స్వదేశికస్యైవ చ నామచింతనం భవేదనంతస్య శివస్య కీర్తనం. దేశికుడు అన్న నామానికి అర్థం మనం వివేక చూడమంలో చూసాం. అంటే తను తరించిన వాడు, శిష్యులు యందు చక్కటి దయ కలిగిన వాడిని దేశికుడు అంటారన్నమాట. గురువు ఒక చోట ఉన్నా, శిష్యులు ఇంకో చోట ఉన్నా కూడా ఆయన సంకల్ప మాత్రాన నా శిష్యుడు అభివృద్ధి చెందుగాక అని మనసులో అనుకుంటే చాలన్నమాట, శిష్యుడు తరిస్తాడు. గురువు ఎక్కడో ఉన్న శిష్యుడు ఆ గురువుని స్మరించడంతో చిత్తశుద్ధి కలిగింది, మనసు కుదుట పడింది అంటే ఆ గురువు దేశికుడు. అది అర్థం చేసుకోవాలి. అలాంటి వారిని స్మరించడంతో శివకీర్తన చేసినట్టే. సాక్షాత్ పరమేశ్వరుని అంటే తన గురించే తాను చెప్పుకుంటున్నాడు గురువు, శివుడు సాక్షాత్ శివుడిని కీర్తించడమే. అలాగే ఆ నామ చింతనం, కీర్తనం బయటికి, చింతనం మానసికంగా, కాయికంగా మానసికంగా లేదా వాచికంగా మానసికంగా చేసినవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే చేరతాయి అంటున్నారు. మళ్ళీ గురు పూజ అయిందని మళ్ళీ శివ పూజ చేయాలా అవసరం లేదు. గురు పూజ చేయడంతో శివ పూజ అయిపోయినట్టే. ఎందుకు? గురువునే శివుడిగా భావించి చేస్తున్నాము. యత్పాదాంబుజ రేణుర్వై ఏకోపి సంసార వారిధౌ సేతు బంధాయతే నాథం దైశికం తముపాస్మహే. గురువుగారి పాదముల నుండి వచ్చిన కొంత రేణువులు, అంటే వారు నడిచాక ఆ భూమి మీద వారి పాద అచ్చులు ఏవో పడతాయి కదా, అక్కడ ఉన్న ఒక చిన్న రేణువు చాలుట సంసార బంధనం. అంటే ఇప్పుడు ఈ భారతం నుంచి ఆ లంకకి ఎట్లా వారధి కట్టారో అలాగా ఆ రేణువు ఒకటి చాలు సంసారం అన్న సముద్రానికి ఒక పెద్ద వారధి, ఒక బ్రిడ్జ్ లాగా కట్టచ్చు. సేతు బంధాయతే నాథం దైశికం తముపాస్మహే. అంత గొప్ప దేశికుడైన మా గురువు గారిని నిత్యము కూడా మనం ఉపాసిస్తున్నాం. ఉపాసన చూసారా, పూజ వేరు, ఉపాసన వేరు. ఉపాసన అంటే త్రిపుటి ఉంటుంది, పూజల్లో త్రిపుటి ఉంటుంది, కానీ ఏకీభావ స్థితి పూజలో ఉండదు. ఉపాసనలో ఏకీభావ స్థితి ఉంటుంది. అంటే ఆ గురువు గారి యొక్క విషయాలు బాగా తెలుసుకోవడం, ఆ గురువు గారినే స్మరిస్తూ ఉండాలి. వారి అష్టోత్తర నామాలు ఉంటే అవే చదవడం, అవే పాదసేవన చేసుకుంటూ ఉండడం. ఇలాగా అనన్య చింతన అన్నమాట. ఏది చూసినా కూడా గురు స్మరణ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ సంసారం నుంచి అతి త్వరగా బయటపడవచ్చు. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సృజేత్ తస్మై శ్రీ దేశికేంద్రాయ నమశ్చాభీష్ట సిద్ధయే. యస్యాదనుగ్రహం లబ్ధ్వా, ఎవరి అనుగ్రహం అయితే లభించగా, మహదజ్ఞానముత్సృజేత్, గొప్పదైన అజ్ఞానము కూడా, అంటే కొన్ని జన్మల నుంచి ఉన్నది కదా అజ్ఞానం, ఇప్పుడు వచ్చింది కాదు, అంత దారుణమైన బలమైన అజ్ఞానము కూడా వెంటనే పక్కకి తప్పుకుంటుంది అన్నమాట. అందుకని ఇలాంటి కోరిక గురించి తస్మై శ్రీ దేశికేంద్రాయ నమశ్చాభీష్ట సిద్ధయే, ఈ కోరిక కోరుకోవడానికి, ఈ కోరికలు నెరవేర్చుకోవడం కోసము ఆ గురువు గారికి ప్రణామములు అర్పిస్తున్నాను అని అలాగ నమస్కారం చేసుకోవాలి. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాశీక్షేత్రంలో నివాసం ఉంటే ఎంత ఫలం వస్తుందో, అలాగే జాహ్నవి చరణోదకం, గంగాదేవిని స్వీకరించడం అన్నమాట. అంటే యథార్థమైన గంగా ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడ నుంచి మనం ఆ గంగని తాగడం వల్ల, గంగా పానం అంటాం కదా పుణ్యము, అలా స్వీకరించడము. అలాగే గురుర్ విశ్వేశ్వర సాక్షాత్, గురువు ఆ విశ్వేశ్వరుడే సాక్షాత్తుగా తారకం బ్రహ్మనిశ్చయ. వీళ్ళందరూ కూడా కాశీక్షేత్రంలో నివాసం ఉన్నాడంటే పూర్తిగా ఉన్నట్టు కదా, నివాసం ఉన్నాడంటే అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటే కాదు కదా, వాడి మరణం కూడా అక్కడే తథ్యమైంది అంటే ఇంకా ముక్తి. అలాగే గంగా అన్నది కూడా మనల్ని తరింపజేసేది, పాపముల్ని క్షయం చేసేది, అది ముక్తికి హేతువు. అలాగే గురుర్ విశ్వేశ్వర సాక్షాత్, విశ్వేశ్వరుడే గురువు అన్నమాట. ఇంకా వాడికి, ఆ గురు సేవ చేసుకునేవాడికి వాళ్ళు అప్పుడు బ్రహ్మమే. ఇవన్నీ కూడా వాడికి ఆ బ్రహ్మతత్వాన్నే
తెలుపుతాయి. ఇది నిశ్చయం, బ్రహ్మ నిశ్చయ, తారకం బ్రహ్మ నిశ్చయ. అంటే వాడికి అజ్ఞానాన్ని తీసివేసి మనం గురువుగారిని అట్లా ప్రార్థిస్తే సాక్షాత్తు ఈశ్వరుడే జోక్యం చేసుకొని మనల్ని కాపాడుతూ ఉంటాడు. గురుసేవా గయా ప్రోక్త దేహస్యాదక్షయో వటః తత్పాదకం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్తమనంతకం. మన మనస్సు గురువు గారి యందు ఇచ్చేయాలన్నమాట. వారి పాదములు యందు ఆ మనస్సును అప్పచెప్పాలి. నా మనస్సేన లగ్నం గురువరాంగ్రి పద్మే అని చదువుకున్నాం కదా. ఒక లేకపోతే ప్రమాదం, ఉంటే అలా ఇచ్చేస్తే ఎంత గొప్ప పుణ్యం అంటే మనసు గురువుగారి పాదములు యందే ఉంచుకున్నా లేదా మనసులో గురువుగారి పాదములే పెట్టుకున్నా రెండు ఒకటే. గురుసేవ గయా అంటే గురుసేవ చేసుకుంటూ ఉంటే నిత్యం గయా ప్రోక్త దేహస్యాద్ అక్షయో వట అంటే అక్షయ వటము దగ్గర కూర్చొని వ్రతాలు చేస్తూ ఉంటారు. అదొక నియమం అక్కడ ప్రయాగ అటువైపు అన్నమాట. అలాగే గయా కాశీ అలాగే వట ఈ అక్షయ వటము ఇవన్నీ ఉంటాయి ప్రయాగలో. ఇవన్నీ ఒక ట్రిప్ అనమాట. అవన్నీ చాలా పుణ్యం అవన్నీ అన్నమాట. ఆ పుణ్యములు గయా దగ్గర వెళ్ళి నివసించి అక్కడ అర్చన చేసుకోవడం అలాంటివి ఇవి విష్ణు సంబంధమైనవి. తత్పాదం విష్ణుపాదం అలాగే విష్ణుపాదము దగ్గర కూడా మనం అక్కడే సేవ చేసుకోవడము ఇలాంటివన్నీ ఎంత పుణ్యమో గురువు గారి యొక్క ప్రార్థన అంత పుణ్యము. అంటే ఒకటి శివ సంబంధము ఒకటి విష్ణు సంబంధం చెప్పారు. గురుమూర్తిం స్మరేన్ నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్. గురుమూర్తిర్ స్మరేన్ నిత్యం, గురుమూర్తినే ఎప్పుడూ నిరంతరము స్మరిస్తూ ఉండాలి. అది ఏ రూపంలో అన్నా, మీరు దక్షిణామూర్తి అనుకోండి, హయగ్రీవుడు అనుకోండి, శారదామ్మ అనుకోండి, జగద్గురులు అనుకోండి, లేదా మీకు ఎవరైనా ప్రత్యేకమైన గురువు ఉంటే ఆ గురువు. కానీ ఒకటే గురు భూమండలము అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏ రూపంలో ఉన్నా గురువు తత్వాన్ని మనం పూజిస్తున్నాం, గురువు అన్న వ్యక్తిని కాదు. అందుకని గురుమూర్తిం స్మరే నిత్యం, నిత్యము స్మరిస్తూ ఉండాలన్నమాట. అంటే దేవత ఆరాధన ఈశ్వర ఆరాధన ఎలా తీవ్రంగా చేస్తామో అలా గురువు ఆరాధన కూడా ఉంది, అలా చేస్తూ ఉండాలి. గురోర్నామ సదా జపేత, గురువు గారి నామమును కూడా నిత్యం స్మరిస్తూ ఉంటాము. గురోరాజ్ఞాం ప్రకుర్వీత, గురువుగారు చెప్పిన మాటలు పాటిస్తూ ఉండాలి. గురోరన్యన్న భావయేత్, అంటే గురువు కన్నా గురువు వేరేవాడు అన్న భావన రాకూడదు. అంటే ఆయనే మేమే, మా గురువు అంటే ఈశ్వరుడు, మాకు ఏదో కోరికలు ఇస్తే గురువు లేకపోతే లేదు, ఇలా కాదనమాట. గురువు తప్ప ఇంకా వేరే భావన ఏదీ లేదు అని అన్యన్యాశ్చింతయంతో మాం అంటాం కదా, అలాగా వేరే అన్య భావన ఇంకా లేదు. ఆయన నా స్వరూపమే, నేను ఆయన స్వరూపమునే అన్న భావనతోనే మనం వారిని సేవిస్తూ ఉండాలి. గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురోర్ధ్యానం సదా కుర్వత్ పురుషం స్త్వైరిణీ యథా. ఇది ఎలా చెప్పారంటే గురువక్త్రే స్థితం బ్రహ్మ, గురువుగారి ముఖంలో సకల విద్యలు కూడా ఉంటాయి. బ్రహ్మ అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు విద్య జ్ఞాన ప్రదాత. అలాగే బ్రహ్మ శబ్దంతో ఒకవేళ సృష్టికర్త అనుకున్నా కూడా జ్ఞానాన్ని మన యందు భాషింపజేసి సృష్టింపజేసి కొత్త జన్మని ఇవ్వగలడు కాబట్టి, ఇంకో జన్మ లేకుండా చేయగలడు కాబట్టి మనం అలా గురువు బ్రహ్మ అని కూడా అనుకుంటాం. అందుకే ఆయన ముఖంలో ఆయన రూపంలో బ్రహ్మ లేదా పరబ్రహ్మమే అనుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బ్రహ్మమే ఆయన ప్రాప్యతే తత్ప్రసాదతః. బ్రహ్మ విద్య కూడా గురువు వక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః, ఆయన ముఖంలో ఉన్న ఈ జ్ఞానము కూడా మనకి ప్రాప్తించాలి. అలాగే గురోర్ ధ్యానం సదా కుర్యాత్, గురువు యొక్క ధ్యానాన్ని నిరంతరం చెయ్యాలి. అంటే పురుషం స్వైరిణీ యథ అన్నారు. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఎలాగ నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో అలాగా అన్నారు. అంటే ఇది తప్పుడు భావన కింద తీసుకోకూడదు. ఎందుకు అంటే ఒక తీవ్రమైన కోరిక ఉన్నవాడు ఇలాంటి అలవాట్లు, స్త్రీ వ్యామోహం పొందిన ఒక మనిషి వాడు అన్నం తింటున్నా నిద్రపోతున్నా ఎక్కడ ఉన్నా కూడా వేరే గ్రామాంతరాలకు వెళ్ళినా కూడా మళ్ళీ ఆ స్త్రీనే గుర్తొస్తూ ఉంటుంది. వీడికి తనతోనే కలవాలి సుఖపడాలి అనిపిస్తూ ఉంటుంది. ఎంత తీవ్రముగా ఎలా ఉంటుందో ఆ కామము గురువు యొక్క పాదసేవనంలోకి మనకి రావాలన్నమాట. ఎక్కడున్నా కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి, గురువు గారినే స్మరిస్తూ ఉండాలి అని చెప్పి అలా ఉండాలి. అలా అందుకని ఇచ్చిన ఉపమానం అన్నమాట ఇది.
స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. అంటే స్వాశ్రమం చ స్వజాతిం చ అంటే తాను ఉన్న ఆశ్రమం, అందరూ వివిధ వర్ణాశ్రమాలకు చెందిన వాళ్ళు. అందుకని వారు ఏ జాతిలో పుట్టినా, ఏ వర్ణానికి లేదా ఆశ్రమానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా స్వకీర్తిన్ పుష్టివర్ధనం, వారికి ఎన్ని గొప్ప బిరుదులు ఇవన్నీ కూడా ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్, అవన్నీ అనవసరం, గురువు గారి దగ్గర అవి అనవసరం అన్నమాట. నువ్వు ఏ వర్ణానికి చెందినవాడువు, ఏ జాతికి చెందినవాడువు, ఏ ఆశ్రమానికి చెందినవాడువు, నీకు ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎంత గొప్పవాడు, ఇవన్నీ గురువు గారి దగ్గర అనవసరం. గురువు దగ్గర ఎప్పుడూ మనమందరము శిష్యులము అంతే, అంతకు మించి వేరే ఏ ఆలోచన రాకూడదన్నమాట. అనన్యాశ్చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. అనన్యమైన అంటే నా అన్యం, ఇంకా వేరేది ఏది లేదు అన్న భావనతో మాత్రమే, అంటే వేరే ఆలోచన కూడా లేదు, సందేహాలు ఏవి లేవన్నమాట. అంత చక్కగా చిత్తశుద్ధితో గురువు గారిని పూజిస్తూ ఉంటే సులభం పరమం సుఖం, అతి తేలికగా పరమ సుఖమైన బ్రహ్మతత్వము అవగతం అవుతూ ఉంటుంది. తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. అందుకని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి కూడా ఆ గురువు యొక్క స్మరణనే నీ మనసు యందు నిలుపుకునే యొక్క ప్రయత్నము చెయ్యవలసి ఉంటుంది. అది ప్రయత్నపూర్వకంగా చేయాలన్నమాట. తర్వాత ఇది ప్రభావము, తర్వాత స్వభావముగా వస్తుంది. గురు వక్త్రే స్థితా విద్య గురు భక్త్యా చ లభ్యతే త్రైలోక్యే స్ఫుటవక్తారో దేవర్షి పితృమానవాహ అని. గురుముఖములో ఎప్పుడు విద్యనే ఉంటుంది. ముఖము అంటే ఈ ముఖము వస్తుంది, నోరు కూడా ముఖం అన్న శబ్దంతో వాడతారనమాట. అందుకని ఆ విద్య ఉంటుంది. అది ఎలా వస్తుంది మనకి అంటే, వారు చెప్పే వాక్యములు మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే గురు భక్త్యాచ లభ్యతే, గురువు యందు భక్తి అంటే శ్రద్ధాభక్తులు ఉంటేనే విద్య అర్థమవుతుంది. ఇన్ని వింటున్నాము మాకు విద్య రావట్లేదు అంటే గురువు భక్తి లేదు, అక్కడ శ్రద్ధ లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుని ఎంచుకునేటప్పుడే. ఏదో బలవంతాన మనం కూడా పాఠం జరుగుతుంది వచ్చి కూర్చోరా పర్వాలేదు అని అంటే వాడు అలాగే ఉంటాడు, అలా ఉండద్దు. ఇంకా తద్విద్య ప్రణిపాతేన, ఒకసారి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని వారి దగ్గర కూర్చొని అడగాలన్నమాట, మాకు విద్యని చెప్పవలసింది గురువుగారు ప్రార్థన అని. అలా వచ్చిన విద్య ఎప్పుడు సిద్ధిస్తుందన్నమాట. అక్కడ విన్నాను ఇక్కడ వింటున్నాను అన్న భావన ఉంటే అది ఎప్పుడు ఎక్కడ రాయి అక్కడే ఉంటుందన్నమాట. అందుకని ఎక్కడో అక్కడ ఆ గురు భక్తి అన్నది మనం పెంపొందించుకోవాలి. అందుకే గురి ఎక్కడ కలుగుతుందో అక్కడ ఆగిపోమని చెప్తారనమాట. అదే గురువు. అనేక మందులు ఉంటారు కానీ మనకి ఒకడు నచ్చుతారు, వాళ్ళు చెప్పే విధానం అక్కడ మనం ఆగిపోయి ఇంకా పూర్తిగా వినాలి. మళ్ళీ ఫలానా చోటు కూడా ఏమిటా అని తొంగి చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ కుదరదు. చిన్నప్పుడు మనకి ఎలా ఉండేదంటే, మా చిన్నప్పుడు ఈ టీవీల్లో ఈ ఛానల్స్ ఇట్లా ఉండేది కాదు, ఇంటర్నెట్తో చూసేది కాదు. ఏదో 2-3 ఛానల్సే ఉండేవి. ఈటీవీ, జెమిని, సాక్షి 2-3 ఉండేవి. వాడు దయచేసి ఎప్పుడు సినిమా ఇస్తే అందరూ అక్కడ కూర్చొని చూడాలంతే. ఇంకా మళ్ళీ మార్చడానికి కుదరదు. మార్చాలంటే టీవీ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కాలి, అదో బద్ధకం పని. వాడెవడు వెళ్తాను, వచ్చింది ఆ యాడ్లతో సహా అందరూ కుటుంబం కూర్చుంటారు. కొందరు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఆతృత, ఇక్కడ ఏదో ఒక ఛానల్లో ఒక సినిమా వస్తుంది, పక్కింట్లో వాడు ఏ ఛానల్లో ఏ సినిమా చూస్తున్నాడు వీడికి ఆగదు, వెళ్ళి తలుపో కిటికీయో తెరిచి అటు కాసేపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ యాడ్ వచ్చినప్పుడల్లా అటు పోయి చూస్తూ ఉంటాడు, అక్కడ సినిమా ఎంతవరకు నడుస్తుంది. అటు యాడ్ వచ్చినప్పుడు ఇటు చూస్తాం, భలే ఉండేది అప్పుడు అసలు. అట్లా ఉంటారనమాట. ఇక్కడ ఇటు ఒక కన్ను పెట్టడం, అటు ఒక కన్ను పెట్టడం, ఇటు ఒక కాలు పెట్టడం, అటు కాలు, ఏది సరిగ్గా తృప్తిగా చేసుకోలేరు అనమాట. అలాంటి స్థితి తెచ్చుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా. అందుకని భక్తి చాలా ముఖ్యం. ఎందుకంటే గురుభక్తి సాక్షాత్ శివభక్తే, నారాయణ భక్తే, వేరే అన్యంగా చూడట్లేము, బ్రహ్మగారే ఆయన. త్రైలోక్యే స్ఫుటవక్తారో దేవర్షి పితృమానవాహ అని 3 లోకాల్లో కూడా ఇది స్పష్టముగా తెలుసు. ఎవరికి? దేవర్షులకి, పితృదేవతలకి, మనుషులకు కూడా ఇదే మోక్షదాయకము అని.
కానీ మీరు దేవతలను చూసినా బృహస్పతి గురువు ఉంటాడు. అలాగే రాక్షసులకు కూడా శుక్రాచార్యులు వారు. రాక్షసుడు కదండి, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడంటే పాపం వాడు కూడా గురువు ఆదేశాన్నే చూసుకుంటూ వెళ్తాడు. బలి చక్రవర్తి కూడా గురువు ఆదేశాన్ని విననందుకు దెబ్బతిన్నాడు, కానీ మంచిగానే దెబ్బతిన్నాడు. అది ఎందుకంటే నారాయణమూర్తి గురుమూర్తి కదా, గురువులకు ఉత్తముడైన, గురుతమో గురుతముడు ఆయన. అందుకే గురువు చెప్పాడు, వచ్చినవాడు నారాయణుడే, గబుక్కుని దానం ఇచ్చేవు నీ పని అయిపోతుంది అని. వినలేదు గురువు మాట. కానీ అక్కడ గురువులలో గురుతముడు ఆయన, అందరికన్నా పెద్ద గురువు ఆయన, వచ్చినవాడు వామనమూర్తి. అందుకని అక్కడ తను తల వంచుకునేసరికి ఒకసారి తగ్గినట్టయినా కూడా తర్వాత ఆ గురువే ఆ బలిలో ఉన్న దుర్గుణములను అహంకారములను పక్కకి తోసి తను ఏదైతే కోరుకుంటున్నాడో అది తనకి ఇచ్చాడనమాట. తర్వాత కాలాల్లో ఇంద్ర పదవి కావాలి, కానీ ఇక్కడే ఉండి ఇంద్రుని జయించి తన సొత్తుని అంతా దానం చేస్తున్నాడు. అదేమిటంటే లీగల్గా కాదు. ఇప్పుడు ఏదో అంటారు సివిల్ పోలీసింగ్ ఏదో అంటారు. ఇప్పుడు మనం పోయి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనకు అధికారం లేదు. సోషల్ పోలీసింగ్ అంటారమ్మా, అట్లా అది అధికారం లేదు, అది మంచిది కాదు కూడా. కానీ పాపం వీడు చేస్తున్నాడని ఎవరైనా దయ తలిచి, బాబు నువ్వు ఇలా చేయకూడదు తప్పు అని క్లాస్ పీకి, ఏదో పలానా ఎగ్జాములు రాయి ఇది చెయ్యి అని వాడికి ఏదో ఉద్యోగమే వాళ్ళే ఇచ్చారనుకోండి, పోలీస్ జాబు, అప్పుడు వాడు ధైర్యంగా చేసుకోగలుగుతాడు. అలాంటి పనే అక్కడ అయిందనమాట. అందుకని అన్ని లోకాల్లో కూడా గురుతత్వం అన్నది ఉంది. వారు గురువు చెప్పినవే వింటూ ఉన్నారనమాట. ఇది అద్భుతమైనవి ఇప్పుడు వస్తున్నాయి. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇది గుకారశ్చాందకారోహి రుకారస్ తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ. గురు అన్నది 2 అక్షరాలు కదా. అంటే గుకారము ఏం చెప్తోంది అంటే అంధకారం గురించి చెప్తోంది, రుకారము తేజస్సు గురించి చెప్తోంది. గు అంటే అంధకారము, రు అంటే తేజస్సు. అజ్ఞానగ్రాసకం బ్రహ్మ, అజ్ఞానము అన్న అంధకారం నుంచి తేజస్సు ఇచ్చేది ఏదైతే ఉంటుందో, అజ్ఞానాన్ని తీసివేసే తేజస్సు ఏదైతే ఉందో అది బ్రహ్మమే, అది గురువే, అందులో అనుమానం లేదు. అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ, దానిలో అనుమానమే లేదు అంటున్నారు. అలాగే ఇంకొక ఉపమానము, గుకారశ్చాందకారస్తు రుకారస్ తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అన్న శబ్దంతో అంధకారాన్ని సూచిస్తున్నారు, రు అన్న శబ్దంతో ఆ అంధకారాన్ని నిర్మూలిస్తున్నారు. అంధకారాన్ని సమూలముగా నాశనం చేయడమే గురు అన్న నామస్మరణ లేదా గురు తత్వంలో చెప్పబడుతూ ఉన్నది. గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గురు అన్న నామము ఎలా తెలుసుకోవాలి అంటే ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అంటే గు అన్న శబ్దంతో గుణాతీత స్వరూపాన్ని చెప్తున్నారు, రు అన్న శబ్దంతో రూపాతీత, రూపములు గుణములే కదా మనకు కనపడేది, రూపాతీతుడు గుణాతీతుడు అని. గుణరూప విహీనత్వాత్ గుణములకు రూపముకు అతీతమైన వాడు గురువు అని తెలుసుకో అని చెప్తున్నారు అన్నమాట. గురు శబ్దంతో అది తెలుసుకోవాల్సింది. గుకార ప్రథమో వర్ణ మాయాది గుణభాసక రుకారోసి పరం బ్రహ్మ మయాభరాంతి విమోచకం. వర్ణములు అంటే వివిధ వర్ణములు, రంగులు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ సత్వరజస్తమో గుణములే తీసుకోవడం ఉత్తమం. ఇవన్నీ దాని నుండే సృష్టి వచ్చింది, అదంతా మాయతో కట్టుబడి ఉంది కాబట్టి ఆ మాయ అన్నది గుకారం చెప్తోంది. ఈ మాయని నిరోధించి మాయాతీత స్థితి అయిన బ్రహ్మమును తెలుసుకోవడం ఏదైతే ఉందో అదే గురు శబ్దముతో ఉంది అని తెలుసుకో. గురు శబ్దానికి అదే అర్థం అని తెలుసుకో, ఇదే సబబు. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహాహూహు గణైశ్చైవ గంధర్వాదైశ్చ పూజితం. హాహాహూహు అని కుబేరుడి యొక్క గణాల్లో ఉంటారన్నమాట గంధర్వులు. వాళ్ళు కూడా చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు అన్నమాట.
అంటే వాళ్ళు కూడా, అంటే ఇది ఎందుకు చెప్పారు అంటే చూసారు, వాళ్ళు కూడా అంటే ఐశ్వర్యము కావాలన్నా కూడా గురువు యొక్క ప్రార్థనే కావాలి. ఏవం గురుపదం శ్రేష్టం, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఉత్తమమైనది అంటే గురు పదమే. ఆ మాటనే చాలా గొప్పది. దేవానామపి దుర్లభం, దేవతలకు కూడా దుర్లభమైనది. అందుకే గడ్డు కాలం వచ్చినప్పుడు ఇంద్రుడికి బృహస్పతి యొక్క దర్శనం కాలేదు కొన్ని చోట్ల. అని తపస్సు చేసుకుంటూ మళ్ళీ కొంతకాలం తన పాపము పోయాక గురు దర్శనం అయింది. అప్పుడు తను మళ్ళీ రాజ్యాన్ని ఇదివరకట్లాగే తీసుకోగలిగాడు అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు అందుకే గురువుకు దూరం అవుతున్నాం అంటే కొంచెం కంగారు పడుతూ ఉండాలి ఎప్పుడన్నా మనం. అలాగే హాహాహుహు గణైశ్చైవ గంధర్వాదైశ్చ పూజితం, అనేక గంధర్వులు కూడా ఉన్నారు. హాహాహుహు అలాంటివి కుబేర గణాలు, వీళ్ళందరూ కూడా అంటే వారికి చక్కటి ఐశ్వర్యంలో, సుఖాల్లో, భోగాల్లో వారికి పెద్ద ఏం అవసరం, ఇంకా కొత్తగా ఏం కావాలి, అయినా కూడా వారు చక్కగా గురుస్మరణే చేస్తూ ఉంటారు. అంటే మాకు అన్నీ ఉన్నాయి, మాకెందుకండి గురువు, మాకెందుకండి దేవుడా అనకూడదు. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం, గురోరారాధనం కుర్యాత్ సజీవత్వం నివేదయేత్. ఇది ఇంకా గురువు కన్నా వేరే తత్వము ఏది అధికముగా లేదు. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం, అన్ని తత్వముల కన్నా గురుతత్వమే గొప్పది. అది తప్ప ఎందుకు గొప్పది అంటే అదే మనల్ని జీవుడు అన్న భావన నుంచి బ్రహ్మము అన్న సత్యములోకి తీసుకెళ్తూ ఉంది. మిగతావని కోరికలు నెరవేరుతున్నాయేమో, కోరికలు కూడా ఎప్పుడు వస్తాయి, జీవభావన ఉండడం వల్ల. అసలు ఆ జీవభావనే లేకుండా చేస్తున్నారు. అందుకని గురోర్ ఆరాధనం కుర్యాత్ సజీవత్వం నివేదయేత్, గురువు యొక్క ఆరాధనమే నిరంతరము చేసుకుంటూ ఉండాలి. సజీవత్వం నివేదయేత్, ఆ జీవితాన్ని గురువు యొక్క సేవకి సమర్పించుకుంటూ ఉండాలి. గురువు గారికి ఏమి సమర్పిస్తూ ఉండాలి, ఆరాధన అన్నారు కదా, ఏమి తీసుకెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారికి ఏదన్నా ఇవ్వాలి అన్నప్పుడు ఆసనం, శయనం, వస్త్రం, వాహనం, భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. గురువుగారు ఎప్పుడు సంతోషిస్తారు అంటే ఆసనం, వారి సాధనానికి. గురువు అంటే ఇప్పట్లా కాదు కదా, గురువులు ఆయన కూడా చక్కటి అనుష్ఠాన పరుడు ఉంటాడు. అందుకని వారికి తగ్గవి తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా. ఇలాంటివి అంటే ఆసనము, చక్కటి ఆసనం ఏదైనా సమర్పించుకోవాలి. అలాగే శయనము అంటే ఒక పడక లాంటిది వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా అవసరం ఉంటే అలాంటిది. అలాగే వస్త్రము, మనం వస్త్ర సమర్పణ చేస్తూ ఉంటాం కదా గురువు గారికి వెళ్ళినప్పుడు, అలాంటి వాహనం. ఇంకా మనకి చక్కటి స్తోమత ఉంది అంటే వాహనాలు వారికి సమర్పిస్తూ ఉండాలి. ఒకప్పుడు పల్లకి లాంటివి, ఇప్పుడంటే అప్పుడు నడిచేవారు కదా ఎక్కువ, అంటే అలా కాకుండా శిష్యులందరూ కలిసి పల్లకీలో కనీసం తీసుకెళ్లేవారు, అట్లా కూడా అనుకోవచ్చు. భూషణాధికం, ఏదైనా వారు ధరించడానికి మాలలు మన స్తోమతతో, అంటే రుద్రాక్షమాలో, స్ఫటికమాలను, తులసి మాలను ఏదో ఒకటి అవి కూడా తీసుకువెళ్తే వారి సాధనానికి కూడా ఉపయోగపడతాయి. సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. ఇవన్నీ వారికి ఇవ్వడం వల్ల ఈ సాధకుడు గురువుని సంతోష పెడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వీడు సాధన గురించే గురువు దగ్గరికి వెళ్తూ ఉన్నాడనమాట. అందుకు దానికి సంబంధించిన గురువుకి చక్కగా ఇస్తూ ఉండాలన్నమాట. కర్మణ మనసా వాచ సర్వదారురాధయే గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. ఇది చాలా గొప్ప మాట. అంటే కర్మణ మనసా వాచ అంటే కాయికంలో, శరీరముతో, మనస్సుతో, వాక్కుతో కూడా సర్వదా అన్ని విధాలుగా కూడా గురువునే పూజిస్తూ ఉండాలన్నమాట, ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధయేత్ గురుం, సర్వదా ఆరాధయేత్ గురుం, ఎప్పుడు కూడా గురువునే ఆరాధిస్తూ ఉండాలి. దీర్ఘదండం నమస్కుర్యాత్, ఉత్తమమైనది ఏమిటి అంటే దీర్ఘదండం అంటే సాష్టాంగం పెట్టడమే ఉత్తమమైనది అన్నమాట. నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధో, గురువు గారు దగ్గర సిగ్గుపడకూడదు. మనం చూసాము, అంటే పాపం అంటే మన వాళ్ళకి ఆ క్రెడిట్ ఇవ్వాలి ఎంత కాదనుకున్నా. వారు గురువు గారిని చూసినప్పుడు మన వాళ్ళల్లో కూడా చక్కగా అది ఎయిర్పోర్టో బయటనో అది కూడా ఆలోచించకుండా వెంటనే నమస్కారం పెడుతూ ఉన్నారనమాట పాదాలకి. అదే గుడిలో కానీ
అక్కడ సిగ్గుపడకూడదు. పలానా వాళ్ళు చూస్తున్నారా, ఇది కాదా, నాకు వేరే దృష్టే లేదు, కేవలం గురువు మాత్రమే. అలాగే మనందరము కూడా శృంగేరి యాత్ర చేసినప్పుడు ఎంత గొప్ప విషయం, మనం బయట ఉన్నాం అప్పుడు. యథార్థానికి బురద మట్టి కూడా ఉన్నాయి అక్కడ. పొద్దున మనం గురువుగారు యాత్ర వచ్చినప్పుడు ఎవ్వరూ ఆలోచించలేదు, చక్కగా దీర్ఘదండం పెట్టేశాం అక్కడ. బట్టలు పాడవుతున్నాయా, ఎవరైనా చూస్తున్నారా, పెట్టచ్చా, ఆగుదామా. గురువుగారు అప్పటికి దగ్గరకు కూడా రాలే, అంత దూరంలో వారి ఛత్రం కనపడుతూనే మనం పెట్టేశాం దండం. అదనమాట. అలాంటి గురుభక్తి మనకి ఉండడం చాలా ఉత్తమమైనది అన్నమాట. ఎక్కడ మనం ఆలోచించకూడదు. లజ్జ అంటే సిగ్గు అనేది గురు సన్నిధిలో కాదు. ఎక్కడ దీర్ఘదండం పెడితే ఇంకా వేరే చోట ఎక్కడ తల దించుకోక్కర్లేదు. అని గురుతత్వం కాపాడుతూ ఉంటుంది మనల్ని. అందుకని శరీరం ఇంద్రియం ప్రాణమర్థం స్వజన బాంధవాన్ ఆత్మధారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. మన శరీరము, ఇంద్రియాలు, ధనము, మన బంధువులు, జనములు అన్నీ కూడా గురువు గారికి సమర్పించాలి. అంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కట్టే అలా కాదు, బలవంతాన కాదు. ఇవన్నీ కూడా గురువు యొక్క కటాక్షం వల్ల నాకు లభించాయి, ఆ ఈశ్వరుడు యొక్క కటాక్షం వల్ల లభించాయి అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళే గురువు వచ్చారు, పాపం ఇంటికి పిలిచారనుకోండి, వాడు ఒకడికే గురువు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. వీడు ఎందుకు వచ్చాడు, వీళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారు అని వాళ్ళ పని వాళ్ళు వేరే రూమ్లలో ఉంటారు. కొందరు అలా ఉంటారు. అలా కాకుండా జనం అందరూ కూడా వచ్చి ఒకసారి ఆ గురు సేవలో భాగస్వామ్యాన్ని పంచుకోవడం అన్నది చాలా ఉత్తమమైనదన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ గురుతత్వం అన్నది మనం అందరికీ తెలియజేయాలి. నా వరకే పప్ప వాడికి ఏం తెలియదండి పిల్లాడు, వాడు మా గురువుగారు వచ్చినా కూడా అంకుల్ అని పిలుస్తాడంటే వాడిని ఏమంటావు ఇంకా, అలా అనమాట. అలా కాకుండా పక్కన వాళ్ళు కూడా చెప్తూ ఉండాలి. గురువే ఎంత కాదనుకున్నా కూడా. అలాగా గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. గురువు ఒకడే, ఆ ఒకడే త్రిమూర్త్యాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకం. బ్రహ్మ విష్ణు శివుడు అని ముగ్గురిని వేరువేరుగా దండాలు పెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటే అలా అవసరం లేదు. మా గురువు గారినే ఒకటే పరబ్రహ్మం కింద త్రిమూర్త్యాత్మకుడుగా మేము దర్శనం చేసుకుంటూ ఉంటాము. గురోః పరతరం నాస్తి, గురువు కన్నా వేరే పరము ఏదీ లేదు. తస్మాత్ సంపూజయేత్ గురుం, అందుకని గురువునే పూజించడం ప్రథమముగా పెట్టుకోండి. సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుం. ఇది మనకి బాగా అవసరమే, అన్నీ మనకు అవసరమైందే, ఇది ఇంకా గట్టిగా పట్టుకోవాల్సిందనమాట. అంటే సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం అంటే గురువుని అన్ని ఉపనిషత్తు రత్నాలు వారి అందే ప్రకాశిస్తున్నాయి అన్న భావనతో చేయాలంటే జ్ఞానమూర్తిగా దర్శించాలి గురువుని. కొందరు గురువులు అందంగా ఉండొచ్చు, కొందరు గురువులు మనకి తగ్గట్టు కాకుండా పాపం కృషించిపోయిన శరీరంతో ఉండొచ్చు, ముసలి వాళ్ళలాగా కాంతివంతంగా ఉండకపోవచ్చు. అది చూడకూడదు. గురువు ఎలా ఉన్నా కూడా, చిన్నగా ఉన్న, మనకన్నా వయసులో చిన్న ఉన్నా, పెద్ద ఉన్నా, స్త్రీ అయినా పురుషుడన్నా, ఏదన్నా కూడా మనం గురువుని జ్ఞానమూర్తిగా ఆ ఉపనిషత్తు రత్నము వలె చూడాలి. ఉపనిషత్తు ఆయన రూపంలో నడుస్తున్నాయి మనకు అక్కడి నుంచే జ్ఞానము వస్తుంది అని ఆ పాదములను అట్లానే దండం పెట్టుకోవాలి మనం. ఆ భావన చాలా ముఖ్యం ఎప్పుడు కూడా. వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుం. అలా భావన చేసిన వాడికి వేదాంతములు, వేదాంతార్థ అన్నారు, వేదాంతముల యొక్క అర్థములు. వేదాంతములు ఏం చెప్పి తత్వమసి చెప్పింది, సరిపోయిందా? అందరికీ తెలుసు తత్వమసి, కానీ ఎక్కడ తేడా వస్తుంది? అర్థ విచారంలో తేడా వస్తుంది. కానీ ఆ అర్థములు చక్కగా ప్రకాశిస్తాయన్నమాట. ముందే చదివే మనం, యస్య దేవే పరాభక్తిర్ యదా దేవే తదా గురౌ తస్యేతే కథితాహ్యర్థ ప్రకాశంతి మహాత్మనః. ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తు మాట యథాతథంగా కూడా ఉందన్నమాట. ఉపనిషత్తులో కూడా ఇదే మాట ఉంది, అంటే మంత్రం అది యథార్థానికి. అందుకని ఆ ఉపనిషత్తులు, ఆ జ్ఞానము, విద్య మనకి భాషించాలంటే గురువుగారి పాదములను ఆ ఉపనిషత్ స్వరూపముగానే మనము దర్శించుకుంటూ ఉండాలి. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం స ఏవ సర్వసంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. అంటే గురువుని స్మరించినంత మాత్రముననే
జ్ఞానము స్వయముగా వస్తుంది. అంటే మళ్ళీ కొత్తగా వేరే చోటకి ట్యూషన్కి కూడా వెళ్ళాలా అవసరం లేదు. అంటే ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తాము, అది ఎందుకో సరిపోదు, మళ్ళీ ట్యూషన్కి జాయిన్ చేపి ఇవి అన్నీ నడుస్తూ ఉంటాయి లౌకికంలో. కానీ గురువు వద్ద అట్లాంటి అవసరం లేదు. గురువు గారి దగ్గర శ్రద్ధగా విన్నాడు, ఇది భక్తి భావనతో ఉన్నారు అంటేనే స్వయముగా జ్ఞానం భాషిస్తూ ఉంటుంది, చెప్పినవి చెప్పకపోయినా కూడా. తస్యైతే కథిత హ్యర్థ, అక్కడ అదే నేర్చుకున్న ప్రకాశంతి మహాత్మనః, చదివినవి అకథిత హ్యర్థ, చదవకపోయినా కూడా మన సంశయాలన్నీ నివృత్తి చెందుతూ ఉంటాయి గురు కటాక్షము వల్ల. స్వయముగానే వీరికి చక్కగా జ్ఞానం అన్నది భాషిస్తూ ఉంటుంది. స ఏవ సర్వ సంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం, అందుకని గురువు గారిని నీకు ఎంత శక్తి ఉంటే నీ శక్తి కొలది వారిని పూజిస్తూనే ఉండాలి, అంటే స్మరిస్తూనే ఉండాలి. అతడే సర్వ సంపత్తి, అంటే అన్ని సంపద, అంతకంటే గురువు కన్నా సంపద ఏదీ లేదు అన్న భావనతోనే చేయాలి. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ గృహ కృత్యాల్లో కానీ, పాపం గురువుగారిని ఇప్పుడు ప్రస్తుతానికి నేను పూజించలేనండి, దర్శించుకోలేను అంటే, స్మరించుకోలేను అంటే ఇంకా వాడు ఏం చేయలేము. అంటే గురురత్నమే మనకి ముఖ్యమైనది అని చెప్తున్నారన్నమాట. కోటిభిరావిష్టం దుర్గంధ మలమూత్రకం శ్లేష్మ రక్త త్వక్చ మాంసం ఇది చేయవ రాన. ఇది ఏమిటంటే దేహం గురించి చెప్తున్నారు. మన దేహం ఎట్లా ఉంది అంటే అనేకమైన క్రిములు అవన్నీ ఉన్నాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, కోట్ల కొలది ఉన్నాయి. అలాగే దుర్గంధం, మలమూత్రకం, దుర్గంధమే వస్తుంది కాసేపు వదిలేస్తే. అలాగే మలము, మూత్రములు అవన్నీ లోపల ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత హేయమైనది శరీరం, అది భయపడతారనే పైన ఇంత ఈ చర్మాన్ని కప్పేశాడు భగవంతుడు, లేకపోతే భయపడతారు. అదే తీసేస్తే శ్లేష్మము, అలాగే రక్తము, ఈ చర్మము, మాంసము, ఇదే కదా ఈ సమూహంనే మనం అంటున్నాం అన్నమాట, ఈ శరీరము అని చెప్పి. ఇలాంటి నీచ ఈ పదార్థాలన్నిటితో కూడుకున్నది ఈ దేహం. అందుకని దీని యందు మక్కువ పెట్టుకోవద్దు, ఆ అహంకారాన్ని దీని యందు ఉంచుకోకూడదు, మమకారాన్ని. దీనివల్ల మనకేం చేయాలి అంటే కనీసం ఇవన్నీ కలిసి ఉండి చైతన్యం ఉంది కాబట్టి దీన్ని గురువుగారి యొక్క సేవకే సమర్పించుకోవాలి తప్ప మనం పాడు చేసుకోకూడదు ఈ యొక్క శరీరాన్ని అని అర్థం చేసుకోవాలి. సంసార వృక్షమారూఢాః పతంతి నరకారణలే యస్తానుద్ధరతే సర్వాం తస్మై శ్రీ గురవే నమః. ఈ సంసారం అనే చెట్టు నెక్కి వారందరూ నరక సముద్రంలో పడిపోతున్నారు అంటున్నారన్నమాట, ఉపమానం చెప్తున్నారు. అంటే ఆ చెట్టు కూడా ఎక్కడుంది, సంసారం అన్న చెట్టు, అది నరకం అన్న సముద్రంలో, అంటే దుఃఖహేతు అయిన సముద్రంలోనే ఉంది. అది ఎక్కుతున్నారు, దాని నుంచే దూకి మళ్ళీ సముద్రంలో పడుతున్నారు ఆ దుఃఖహేతువులో. ఆ సముద్రం నుంచి బయటపడాలి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి కావాలి పట్టుకొని మళ్ళీ ఆ సంసారం అన్న చెట్టునే ఎక్కుతున్నారు. ఇదే ఎక్కుతున్నారు, దాని నుంచే పడుతున్నారు, మళ్ళీ దాన్నే ఎక్కుతున్నారు. అంటే జన్మ చక్రం అట్టనే తిరుగుతూ ఉందన్నమాట. యస్తానుద్ధరతే సర్వాం తస్మై శ్రీ గురువే నమః. దీని నుంచి ఉద్ధరించేవాడు ఎవరు అంటే గురువే. ఆ గురువు గారినే, ఆ గురుతత్వాన్నే నమస్కారం చేసుకుంటున్నాము, నమస్కరించాలి. ఎందుకు అంటే ఇక్కడిది అన్నమాట. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ త్రిమూర్తాతీతుడైన పరబ్రహ్మము. అట్టి గురువులకి మనము నమస్కారము చేసుకుంటున్నాము. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇది కూడా బాగా అక్కడక్కడ విన్నదే అన్నమాట. ఇది అజ్ఞానము అనే కంటి రోగముతో గుడ్డివాడైన జీవుడికి కంటికి ఈ శలాకము అంటారు. అంటే ఒక కాటుక లాంటిది పెడతారు, చిన్నది, అది పెడతారు. అంటే పూర్వము ఈ ఆయుర్వేదం కదా, కళ్ళు ఇలా మూసుకుపోయి అలా ఉన్నప్పుడు వారికి కొన్ని ఔషధం లాంటిది పెట్టి ఇలా పెడతారన్నమాట. పెట్టినప్పుడు ఆ కన్ను మళ్ళీ తెరుచుకుని సరిగ్గా కనపడుతుంది వాడికి, ఆ మసక పుస్కులో అన్నీ పోయి. అలాంటిది అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, జ్ఞానమునే అంజనముని పెడుతున్నారన్నమాట. చక్షురున్మీలితం ఏనా అంటే
కన్ను చక్కగా తెరుచుకుంటుంది, అప్పుడు కనపడుతుంది స్పష్టంగా ఏమిటి? తత్వము, జ్ఞానము, యథార్థము. తస్మై శ్రీ గురువే నమః. అట్టి గురువు గారికి నమస్కారము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అద్భుతమైనవి వచ్చే మూడు కూడా ఎందుకు అన్నది మీకే తెలుస్తుంది. ఇది విన్నదే, మీకు తెలిసిందే. అఖండ మండలాకారం, గురువు అంటే ఏదో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని వ్యక్తిగా కాదు. ఆయన ఇందాకే అన్నాం సాక్షాత్ పరబ్రహ్మ అని. అందుకని ఆయన ఎలా అఖండ మండలాకారం అంతటా వ్యాపించిపోయి ఉన్న గురుతత్వంగానే మనము దర్శనం చేసుకుంటూ ఉండాలన్నమాట. వ్యాప్తం ఏన చరాచరం, చరము అచరములు, కదిలేవి కదలనవి అంటే జంగమాజంగములు అన్నిటా కూడా ఆ గురుతత్వమే ఉంది. అంటే ఈశ్వరతత్వం అని బాగా అలవాటు మనకి. ఆ ఈశ్వరుడే గురువు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకని అదంతా కూడా మన గురువే అయి ఉన్నాడు. చరాచర జగత్తులో కూడా అంతటా వ్యాపించి ఉన్నది నా గురువే, అన్నిట్లో కూడా ఉండేది మా గురువే. తత్పదం దర్శితం ఏన, అఖండ మండలం అన్నారు కదా, అంటే అది అంతటా ఉన్నది, వ్యాపించి ఉన్నది బ్రహ్మతత్వమే, అది తత్పదమే. అలా దర్శించినప్పుడు తత్పదం దర్శితం ఏన, ఆ తత్ పదాన్ని దర్శనం చేసుకోగలుగుతాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ. నిన్న విన్నవాళ్ళకి తెలుస్తుంది. విశ్వం విష్ణు అన్నప్పుడు ఆ విశ్వం ఏమిటంటే తత్తే, అది ఆ బ్రహ్మము అన్నమాట. ఆ బ్రహ్మమే, ఆ సర్వ బ్రహ్మము అన్నది అన్నమాట. ఆ బ్రహ్మము గురించే చెప్తున్నారు. ఏనా తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలంగా అంతటా వ్యాపించిన గురుతత్వాన్ని దర్శించిన వారికి తత్పదార్థము చక్కగా అవగతం అవుతుంది. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ స చరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇది కూడా ఎలా అంటే స్థావరం జంగమం అంటే కదిలనవి కదలేవి అన్నిటికి కూడా వ్యాపించి, అంటే వాటిలో చైతన్య స్వరూపంగా, ఇప్పుడు బాహ్యంగా చెప్తున్నారు వాటిలిగా భాషించాయి. మొదటిది ఏమిటి? తత్పదాన్ని ఏం చెప్తున్నారు? బయట ఉన్న స్థూలంగా కనపడేది, కానీ వాటిలో వ్యాపించి చైతన్యముగా ఉన్నది. వ్యాప్తం యత్కించ చరాచరం, వ్యాపించిపోయి ఉన్న చైతన్యం అనమాట. అంటే విష్ణుతత్వం గురించి చెప్తున్నారు. త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అలా వ్యాపించి క్షేత్రజ్ఞుడుగా, అంటే దేహములలో ఉపాధులలో ఉన్న జీవుడుగా ఏదైతే ఉందో అది త్వం పదం అని తెలుసుకో, అది గురువే. ఆ గురువుని నమస్కారం చేసుకుంటున్నాము. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ జగత్తంతా కూడా చిన్మయమై ఉందన్నమాట. అంటే చైతన్య స్వరూపముగా ఉన్నది, అది వ్యాపకమై ఉన్నది. ఏది? జగత్తంతా కూడా ఇందాక చెప్పిన తత్తులో అంటే బ్రహ్మము కానీ జీవులలో త్వంపదముగా వ్యాపించి ఉన్నది కూడా. ఇది ఎక్కడ అంటే త్రైలోక్యం సచరాచరం, ముల్లోకములలో కూడా, మూడు కాలములలో కూడా అనుకున్న తప్పులేదు, కూడా ఇలాగే ఉంది. అసిత్వం, అందుకు ఇదంతా ఐక్యమే అయ్యుంది, ఉన్నది ఒక బ్రహ్మమే, అది గురుతత్వమే అని అసి శబ్దము ఇక్కడ తెలుసుకుంటే తస్మై శ్రీ గురువే నమః. అసి శబ్దాన్ని ఇక్కడ గురు యొక్క మాట ద్వారా, అంటే గురువు యొక్క ప్రార్థన ద్వారా దర్శనం అవుతుంది. ఏమిటి అంటే ఈ 3 60, 61, 62లో తత్, త్వము, అసి అన్న పదములు మనకు కనపడుతున్నాయి అన్నమాట. అలాగే ఉపదేశాన్ని ఇచ్చారు మనకి. ఇవాళతో ఇక్కడితో మనం ఆగుదాము. తత్వమసి వాక్యం కూడా చెప్పాం కాబట్టి వచ్చే వారము వచ్చే క్లాస్లో మళ్ళీ మనం ఇవన్నీ కూడా చక్కగా ఎంత సాధ్యమైతే అంతవరకు సరళంగానే ఉంది కాబట్టి తెలుసుకుంటూ ఉందాం. దీన్ని బట్టి సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి అండి.